Hi everyone, myself Mukesh from SAIMEDHA and Space Engineering Academy Koti. సో ఇక్కడ మన ట్రిబ్లీ పాలిటెక్నిక్ ఎగ్జామ్ సెప్టెంబర్ 6 రోజున ఉంది. దానికన్నా ముందు ఒకసారి ఓవరాల్గా ఎగ్జామ్ షెడ్యూల్ మనం ఇవ్వబోతున్నాం, అది చూద్దాం వన్ బై వన్. ఓకే, సో ఎగ్జామ్స్ 26 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి ఎవ్రీడే ఈ డే 6 PM స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవ్రీడే ఎగ్జామ్ టైమింగ్ విల్ బీ లైక్ దిస్. 6 PM నుంచి నెక్స్ట్ డే 11 AM వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ డ్యూరేషన్లో ఆ ఎగ్జామ్ టైమింగ్ స్లాట్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో 26 రోజున ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 28 రోజున జనరేషన్ ప్రొటెక్షన్ మీద ఉంటుంది. 30 రోజున పవర్ సిస్టమ్ అనాలిసిస్ మీద ఉంటుంది. 1 ఆగస్ట్ రోజున పవర్ ఎలక్ట్రానిక్స్ మీద ఉంటుంది. ఇవన్నీ కూడా స్పేస్ గేట్ యాప్లో మీ రెస్పెక్టివ్ బ్యాచెస్లో మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్లో ఉంటుంది మీకు ఆల్రెడీ. ఆ టైమింగ్స్ అనేది 6 PM నుంచి 11 AM వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఎగ్జామ్ EMFT అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్ 3rd of August EMF. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 5th August రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. 7th August రోజున కంట్రోల్ సిస్టమ్ అనే సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 10th August రోజున యూటిలైజేషన్ అండ్ డ్రైవ్స్ 2 టాపిక్స్ కూడా అదే రోజున ఉంటాయి. 12th of August, August 12th రోజున మీకు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 15th of August రోజున DC మిషన్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 18th of August రోజున ట్రాన్స్ఫార్మర్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ ఎగ్జామ్ కూడా ఆ రోజు ఈవినింగ్ 6 PM నుంచి నెక్స్ట్ డే 11 AM వరకు ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైంలో మీరు రాసుకోవచ్చు. 21st రోజున ఇండక్షన్ మిషన్స్, అట్లాగే 24th రోజున సింక్రనస్ మిషన్స్, 27th రోజున మైక్రో ప్రాసెసర్ 4L లాప్లేస్ అండ్ జెట్ ట్రాన్స్ఫర్మేషన్స్ కంప్లీట్గా మొత్తం కలిపి 27th రోజున. అండ్ 29th రోజున నెట్వర్క్స్. అండ్ లాస్ట్లీ సబ్జెక్ట్ వైజ్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ అని చెప్తుంది. 31st రోజున మెజర్మెంట్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. దీంతో పాటు 2 మాక్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మాక్ టెస్ట్, ఓవరాల్ మాక్ టెస్ట్ వచ్చేసరికి 2nd 9th రోజున ఉంటుంది. 2nd 9th, దట్ ఈస్ సెప్టెంబర్ 2nd రోజున ఉంటుంది. సెకండ్ మాక్ టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 4th రోజున ఉంటుంది. మాక్ టెస్ట్ అంటే ఎంటైర్ సబ్జెక్ట్స్ మొత్తం, ఇంకా జనరల్, టెక్నికల్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్గా ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా స్పేస్ గేట్ యాప్లో రాయాలి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్. సో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఎగ్జామ్ రాయడం కన్నా ముందు ఆ వీడియో లెక్చర్ చూడండి, సినాప్సిస్ నోట్ చేసుకోవడం ప్రాపర్గా, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవడం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దెన్ యూ ప్లీజ్ అటెంప్ట్ ద ఎగ్జామ్. Okay, thank you so much for watching this video. Please like this video and subscribe to our YouTube channel SAIMEDHA Hyderabad. And thank you so much. We'll meet in the next video with very useful information. Until then, bye, take care.